టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి పార్థసారథి. కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు సిగ్గుచేటుగా అనిపిస్తున్నాయన్నారు. ఎన్ని పెట్టుబడులు వచ్చాయో, ఎన్ని పరిశ్రమలు వచ్చాయో ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదంటూ మండిపడ్డారు. కావాలంటే కేసీఆర్ వస్తే పెట్టిన పెట్టుబడులు, ఏర్పాటు చేసిన పరిశ్రమలు చూపిస్తామన్నారు. 10 ఏళ్ల పాటు సీఎంగా చేసిన కేసీఆర్ ఇంకా చంద్రబాబుపై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు మంత్రి. నూజువీడు పేకాట క్లబ్ అంశంపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. కోర్టు ఆర్డర్ ఉన్నా ఇష్టానుసారంగా పేకాట క్లబ్ను నడపడం కరెక్ట్ కాదంటున్న మంత్రి పార్థసారథితో మా ప్రతినిధి శివ ఫేస్ టు ఫేస్. తెలంగాణ మాజీ సీఎం ఇటీవల కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా చూసుకుంటే విశాఖ సబ్మిట్కి సంబంధించి ఎటువంటి పెట్టుబడులు రాలేదు, కేవలం బోటకం అని చెప్పారు. ప్రస్తుతం మంత్రి పార్థసారథి మనతో ఉన్నారు. సార్, ఇటీవల తెలంగాణ మాజీ సీఎం కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. పెట్టుబడులు రావట్లేదు, కార్పొరేట్ హోటల్లో పనిచేసే సిబ్బందితోనే ఇన్వెస్ట్మెంట్లు పెట్టించారని ఆయన ఆరోపణ. కేటీ రామారావు గారు, కేసీఆర్ గారు ఒక సీనియర్ రాజకీయవేత్త. ఆయన కొంత సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక సీనియర్ మోస్ట్ నాయకుడు, దాదాపు 4th టైం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఆక్రోశాన్ని బయట పెట్టుకున్నాడు తప్పితే వాస్తవాలు చెప్పలేదని చెప్పేసి మనం చేస్తాను. కేసీఆర్ గారికి ఏమైనా అనుమానం ఉంటే ఆయనకి మేము చూపించుకోవాల్సిన అవసరం మాకు లేదు, కానీ బట్ తెలుసుకోవచ్చు ఎన్ని కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయో, హోటల్లో పనిచేసేవాళ్ళ లేకపోతే అంటే కించపరుస్తాం ఆయన భాష ప్రయోగం కానివ్వండి, లేకపోతే ఆయనకి ఉన్న భాష మీద ఆయనకున్న కమాండ్ని ఈ విధంగా దుర్వినియోగం చేయటం అనేది చాలా శోచనీయం. ఈ రాష్ట్రానికి ప్రపంచంలో ఉన్నత స్థాయి పెట్టుబడిదారులందరూ కూడా ఈ రాష్ట్రానికి వస్తానికి ఉత్సాహం చూపిస్తున్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్. మీలాగా ఏదో ఉద్రేకపూర్వమైన ఉపన్యాసాలు చెప్పో లేకపోతే భాషజాలాన్ని ప్రయోగించో మేము చేస్తానికి ప్రయత్నం చేయట్లా. ఒక కాంక్రీట్ బేస్ ఫౌండేషన్ మీద ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నాం అనే విషయాన్ని గమనించాల్సిందిగా కోరుతాము. రాష్ట్రం విడిపోయి 10 సంవత్సరాలు గడిచింది. ఆయన కూడా దాదాపుగా 2 సార్లు సీఎం చేశారు. అయినా కానీ ఎందుకు చంద్రబాబును టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? అంటే చంద్రబాబు నాయుడు గారి రాజకీయాలు కానివ్వండి, లేకపోతే అభివృద్ధి పట్ల ఆయనకున్న అవగాహన కానివ్వండి, దానికి వ్యక్తిగత ఆక్రోషంతో మాట్లాడుతున్నారని చెప్పేసి భావించాలి. సార్, నిన్న నూజివీడికి సంబంధించి పేకాట క్లబ్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఏంటి సార్ దాంట్లో జరుగుతుంది? పేకాట క్లబ్బు నేను కూడా దాంట్లో అసలు నేను తెలుసుకోలేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఏదో హైకోర్టు ఆర్డర్ తీసుకొచ్చుకొని లాయర్స్ని వాళ్ళ దగ్గరే పెట్టుకొని పోలీసులు వచ్చినా కూడా ఏమీ చేయలేని కోర్టు ఆర్డర్స్ కానివ్వండి, న్యాయమైన దాంతో వాళ్ళు నడుపుతున్నారని చెప్పేసి తెలిసింది నాకు. సో నేను కూడా ఉన్నతాధికారులకు తెలియజేశాను, మీరు దీని మీద కొద్దిగా కఠినమైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి. సో వాళ్ళు ఏదో కోర్టు ఆర్డర్ ఉందని చెప్పేసి ఇప్పుడు దాకా నిర్వహిస్తూ వచ్చారు. కానీ కోర్టు ఆర్డర్ కొన్ని నిబంధనలకు లోబడి ఉంటుందని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో అది నూజివీడు నియోజకవర్గంలో ఇటువంటి కార్యక్రమాలని ఎంకరేజ్ చేయము. వాటిని కోర్టు ఆర్డర్స్ ఉంటే న్యాయపరంగానే ఎదుర్కొని వాటి అన్నింటిని కూడా అరికడతాం. సో ఇది మొత్తం మీద చూసుకుంటే కేసీఆర్ కేవలం రాజకీయ లబ్ధి పెట్టుకొని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కేసీఆర్కి తాము పెట్టుబడికి సంబంధించి కూడా రుజువు చేయాల్సిన అవసరం లేదు. కావాలంటే ఏపీకి వస్తే ఎన్ని పెట్టుబడులు పెట్టాం, ఎన్ని పరిశ్రమవేత్తలు పెట్టామో చూసుకోవచ్చు అని చెప్పి కూడా మంత్రి పార్థసారథి కేసీఆర్కి సవాల్ విసిరారు. ఓటు